ఫ్రెండ్స్ ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయింది. ఓడిపోవడం ఆర్సీబీకి కొత్త కాదు, దాన్ని తీసుకోవడం ఫ్యాన్స్ కూడా కొత్త కాదు. కానీ నిన్న బాగా బాధ కలిగినటువంటి కొన్ని సంఘటనలు అయితే జరిగాయి. అసలు మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణం ఎవరు? థర్డ్ ఎంపైర్ వాళ్ళు ఓడిపోయిందా, దినేష్ కార్తిక్ వల్ల ఓడిపోయిందా, అక్కడ జరిగినటువంటి ఫిక్సింగ్ వల్ల ఓడిపోయిందా అనేటటువంటిది క్లియర్ గా క్లుప్తంగా మొహమాటం లేకుండా మాట్లాడతాం. మొట్టమొదటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫెర్గుసన్ బౌలింగ్ వేయించినటువంటి విధానం. దాన్ని పవర్ ప్లేలో వేయించినప్పుడే నాకైతే అర్థమైపోయింది ఇది పోయేటటువంటి మ్యాచ్ అరా సాల్టా కొట్టేంద్ర ఆయన అనేటటువంటి కొట్టింది అనమాట. నిజంగా ఫెర్గుసన్ పవర్ ప్లే తర్వాత చూడండి చాలా మంచి ఓవర్ వేసిండు. తను ఆ విధమైనటువంటి రన్స్ నేను ఇవ్వకుండా ఉండాల్సిందనమాట. ఆ తర్వాత రసేల్ని కట్టడి చేశారు. కానీ తర్వాత వచ్చినటువంటి రమణ్ దీప్ మీద సరైనటువంటి ఇది చేయలేకపోయారు. తనతో కూడా సిక్స్లు బాధించుకున్నారనమాట. ఎట్టయితే 3-2 స్కోర్ చేశారు. ఈ స్కోర్ ఏదైతే ఉందో చేజ్ చేయడం చాలా ఈజీ. అంత ముందు జరిగినటువంటి మ్యాచ్ లో దాదాపు 280 చేజ్ చేస్తారేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అలాంటిది 3-2 స్కోర్ చేజ్ చేయలేరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆర్సీబీ బ్యాటింగ్ దిగినప్పుడు కోహ్లీ అవుట్ అయినటువంటి తీరు చూసి నిజంగా బాధ అనిపించింది అనమాట. అయితే నో బాల్ వేసినాడు హర్షిత్ రాణా, కానీ దాన్ని కూడా అవుట్ డిక్లేర్ ఇచ్చారు. తను రివ్యూ కూడా రివ్యూ తీసుకున్నప్పటికే నువ్వు గ్రీజ్ బయటకు వచ్చి ఆడా, నీ హైట్ అయితే 1.3 ఉంది, కానీ బాల్ వచ్చింది 0.93 మీటర్స్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు అవుట్ అయినా బయటకు పోయి పంపించిన తర్వాత కోహ్లీ అయితే దాన్ని తీసుకోలేకపోయాడు. థర్డ్ ఎంపైర్ మీద గొడవపడ్డాడు, అక్కడ ఉన్నటువంటి ఎంపైర్ మీద కూడా గొడవపడ్డారు. వాళ్ళు వచ్చి కన్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ విరాట్ కోహ్లీ మట్టికే ఏమాత్రం కూడా కన్విన్స్ కాలేదన్నమాట. అంత సీనియర్ ప్లేయర్, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్, ఫెయిర్ ప్లే అవార్డు రాదు అని తెలిసినటువంటి ప్లేయర్ ఈ విధంగా ఎంపైర్ల మీద గుస్తాయినట్టే దాని అర్థం ఏంది? ఇదేదో కొత్తగా క్రియేట్ చేసినటువంటి రూల్ ఉన్నట్టుంది. అంతకుముందు చూసుకున్నట్లయితే రసేల్ కి సేమ్ వికెట్ అవుట్ అయినమాట. దాన్ని అయితే నో బాల్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మేము ఒప్పుకోం బ్రో, మాక్సిమం విరాట్ కోహ్లీ అలా అవుట్ అయిపోయింది, దీన్ని ఇది అంటారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది నరేన్ అనమాట. నరేన్ బౌలింగ్ చేసినప్పుడు అక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అది క్లియర్లీ నో బాల్ అనమాట. కానీ అక్కడ ప్రభు అవుట్ అయ్యిండు అనేటటువంటిది చూపించారు. కానీ తను కాలు లేపిండు, మరి బెర మీద కానీ గీత మీద కాలేదు కదా, అది కూడా క్లియర్ అవుట్ గా పోయా. ఈ విధంగా థర్డ్ ఎంపైర్ 2 పెద్ద మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత మిస్టేక్ చేసింది దినేష్ కార్తిక్ అనమాట. దినేష్ కార్తిక్ ఇంకా ఏం చెప్పాలి, కరుణ్ శర్మ ఉన్నప్పుడు తనకు సింగిల్ లేకుండా ఏదో పోటుగా లాగా 19th ఓవర్లో అలా నిలబడ్డాడు. ఫ్రెండ్స్, ఒక మ్యాచ్ లో ఒకరికి పెగిలిద్దే ఒకరికి పెగలదనమాట. పెగలేనోడు అర్థం చేసుకోవాలి, నాకు పెగలతలేదు, మరి వేరే వాడికి ఏమైనా పెగిలిద్దేమో, ఛాన్స్ ఇవ్వలేమో అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోకుండా దాదాపు 2-3 సింగిల్ తీసేటటువంటి అవకాశం వచ్చినప్పటికీ సింగిల్ తీయకుండా దినేష్ కార్తిక్ గ్రీజ్ లో నిల్చోవడం జరిగింది. ఆ తర్వాత దాకా ఇక తను వెనక్కొట్టేటటువంటి ప్రయత్నంలో అవుట్ అయితే అయిందనమాట. నిజంగా నిన్న మ్యాచ్ ని టర్న్ తిప్పింది, నరేన్ తిప్పిండు, వాళ్ళు తిప్పిండు అనుకుంటారు, కానీ టర్న్ తిప్పింది మట్టికి ఖచ్చితంగా రసేల్ అనమాట. ఇద్దరు సెటిల్ అయినటువంటి బ్యాట్స్మెన్ అవుట్ చేసిండు. లాస్ట్ కు చేజ్ చేయడానికి సిద్ధమైనటువంటి దినేష్ కార్తిక్ అవుట్ చేసిండు. ఇంకా లాస్ట్ ఓవర్ లో 20 కొట్టాలి, ఇది కొట్టేటటువంటి అవకాశం లేదులే అన్నటువంటి టైంలో అబ్బా కరుణ్ శర్మ కొట్టిండు భయ్య, దాదాపు 3 సిక్సర్లు కొట్టిండు. మళ్ళీ హోప్ అయితే తిరిగి వచ్చింది అనమాట. నిజంగా అప్పుడు దినేష్ కార్తిక్ సింగిల్ తీసి మనోడికి కానీ ఓవర్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ ఫస్ట్ ఓవర్లోనే మ్యాచ్ మ్యాక్సిమం మన దగ్గరకు వచ్చేది. ఒక్క బాల్కి 3 రన్లు తీయాలంటే ఈజీగా కొట్టారేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే 100% కలిగింది. ఇంకా లాస్ట్ లో చూసుకున్నట్లయితే మనోడు కూడా అవుట్ అయినమాట. లాస్ట్ కి ఆ బౌలర్ క్యాచ్ పట్టినటువంటి తీరికైతే మెచ్చుకోవాలి. నేను కూడా దీనికి ఇదైపోయాను అనమాట, మ్యాచ్ టర్నింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్లీ 2 రన్లు తీయాలి, 3 రన్లు తీయాలి అన్నప్పుడు ఫెర్గుసన్ అయితే రావడం జరిగింది. ఫెర్గుసన్ నిజంగా న్యూజిలాండ్ ప్లేయర్ లేదా బాబు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. అక్కడ తెలుసు 3 రన్లు తీయాలని, 6-4 కొట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ బాల్ థర్డ్ మ్యాన్ ని దాటించేస్తే 2 రన్లు లప్ప తీస్తే మ్యాచ్ డ్రా అయిపోద్ది అనేటటువంటిది తెలుసు. కానీ మనోడు అవతలకి వెళ్ళి దాదాపు 2 సెకండ్స్ ఆగడం జరిగింది. అసలు గుడ్డిగా ఉరకాలన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే డూ ఆర్ డై, ఉంటే ఉంది పోతే పోయింది అనేటటువంటి దొరకాలి. సిరాజ్ మియా రెడీగా ఉండ రావడానికి, కానీ ఫెర్గుసన్ మట్టికి 2 సెకండ్స్ లేట్ అయిండు. ఆ 2 సెకండ్స్ వల్ల వికెట్ అవుట్ అయిండు. దాదాపు ఆర్సీబీ 1 రన్ తేడాతో ఓడిపోయింది. నిజంగా నిన్న ఆర్సీబీ దరిద్రం వల్ల ఓడిపోలేదు, బౌలర్ వల్ల ఓడిపోలేదు, బ్యాట్స్మెన్ వల్ల ఓడిపోలేదు, ఆ థర్డ్ ఎంపైర్ వల్ల ఓడిపోయింది, ఆ దినేష్ కార్తిక్ వల్ల ఓడిపోయింది అని చెప్పి నాకైతే 100% ఫీలింగ్ కలిగింది. నన్నైతే గెలుచుండాలి భయ్య. దీంతో ఇక మనం తెలియదు ఏముంది, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి అయితే దూరం అయిపోయింది. ఇక ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం కష్టం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతున్నటువంటి విషయం. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. బ్యాట్ లక్ అనమాట, ఇయర్ కాకపోతే వచ్చేయరు కాబట్టి వచ్చేయరు. ఎప్పటికైనా సరే ఆర్సీబీ కప్పు కొట్టింది అనేటటువంటి 100% నమ్మకంతో అయితే నేనున్నాను అనమాట. సో దీని మీద మీ కామెంట్, కొట్టినా కొట్టకపోయినా ఆ ఆర్సీబీ ఎంత దరిద్రంగా ఆడుతున్నా దానికి లాయల్ ఫ్యాన్ బేస్ తగ్గదు, దానికి అభిమానించేటటువంటి అభిమానుల సంఘంలో తగ్గదు అనేటటువంటిది క్లారిటీగా తెలిసినటువంటి విషయం. ఓకేనా బాయ్, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్, బాయ్, నమస్కారం.